దేవుని యొక్క ఆలోచన వింటూ దేవుని యొక్క కృప చొప్పున ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలను మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండాలుగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, గమనించండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన 32:8 నీపై నా కనుదృష్టిని ఉంచి నడవలసిన ప్రతి మార్గము నేను నీకు బోధించదను. నిజంగా దేవుడు మన ప్రతి మార్గములను ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన బోధించి మనకు నడిపించే దేవుడు. కొంతమంది సొంత బుద్ధి మీద ఆధారపడి ఉంటారు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత బుద్ధిపై ఆధారపడి ఉంటారు. సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయంలో చెప్తాడు, స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి దేవుని యొక్క ఆలోచన వింటూ దేవుని యొక్క కృప చొప్పున ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలను మనకిస్తాడు. మన కుటుంబ జీవితంలో మనకు సమస్యలు ఉన్నప్పుడు, మనకు కష్టాలు ఉన్నప్పుడు, మనకి ఏదైనా రిస్క్ చేసేటప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటప్పుడు వెంటనే ప్రభువా నీవే నా ఆశ్రయం, నీవే నా శరణు, నీవే నా దేవుడవయ్యా, నీవు తప్ప నన్ను ఈ సమస్య నుంచి తప్పించేవారు లేరు అని మనం చెప్పేటప్పుడు మనపై ఆయన ఆలోచన చెప్పి, మనపై ఆయన దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్తారు. మనం జారి పడిపోకుండా, సమస్యలో చిక్కుకోకుండా, సమస్యలో ఇరుక్కోకుండా, ఆ సమస్య నుండి ఏ విధంగా మనం బయటికి రావాలో ప్రభు మనల్ని విడిపించి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మన విమోచకుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆశ్చర్యకరముగా మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ప్రియ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలారా, ప్రభుపై ఆధారపడండి. ప్రభువు దగ్గర 11వ అధ్యాయం మత్తయి సువార్త 29లో ఒక మాట ఇలాగుంటుంది, ప్రభు దగ్గర నేర్చుకొనుడి, ఆయన కాడి సులువు, ఆయన దగ్గర నేర్చుకునే వాక్యం ఉంటుంది. దేవుని దగ్గర ఒకడు నేర్చుకుంటే ఫెయిల్ కానే కాడు, ఓటమి కానే కాడు, అపజయం ఉండనే ఉండదు. మనం ప్రభు దగ్గర నేర్చుకొని ముందుకు సాగే వ్యక్తులుగా మనం ఉందాం. మన యొక్క ప్రతి ప్రయత్నములను సక్సెస్ఫుల్గా ప్రభు చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మాత్రమే కాదు, మన దేశానికి కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ దినాలను జరిపించుకునే వాళ్ళు, వివాహాలు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా జన్మదినాన్ని జరిపించుకునే వాళ్ళు, అదేవిధంగా మన దేశానికి కొరకు, మన ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుకొని, పరిశుద్ధమైన తండ్రి మీకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యానుసారముగా మీరు మా బిడ్డలకు తండ్రి ఆలోచన చెప్పండి, నడవలసిన ప్రతి మార్గమును తండ్రి మీరు బోధించి నడిపించుదురుగాక నాయన. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు ప్రభువా. మా దేశానికి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశము శాంతితో, సమాధానముతో, ప్రభాదిగుతున్న యుద్ధములు లేకుండా, సమస్యలు లేకుండా, ప్రభాదిగుతున్న మా దేశము తండ్రి ఆశీర్వాదముతో ఉండనుగాక. ప్రభా యాక్సిడెంట్లు లేకుండా, యాక్సిడెంట్లు తగ్గిపోవునుగాక. ప్రభాదిగుతున్న స్తోత్రాలు తండ్రి. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో శాంతి సమాధానముతో మా దేశము నింపబడునుగాక. బార్డర్లో శాంతి ఉండునుగాక. ప్రభాదిగు తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి ప్రభాదిగు తండ్రి డిపార్ట్మెంట్స్ని, ప్రతి రాష్ట్రాలని, ప్రతి జిల్లాలని మీరు ఆశీర్వదించండి. మీ నామానికి మహిమగా తండ్రి గొప్ప కార్యాలు చేయుదురుగాక. మా దేశంలో తండ్రి గొప్ప పరిపాలన, మంచి పరిపాలన, మంచి నాయకులు మంచిగా పరిపాలన చేయుదురుగాక. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. ఈరోజు వివాహాన్ని జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా వివాహ దినమును చేస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. జన్మదినాన్ని నడిపిస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగాల కొరకు తండ్రి ప్రయత్నిస్తున్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి. అదేవిధంగా నా ప్రభా వ్యాపారాలు కొత్తగా ప్రారంభించిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు ప్రభా. స్తోత్రం 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 యేసయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా నాయన స్తోత్రాలు తండ్రి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రతి బిడ్డలు అప్పులు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన లేకుండా సకల సమృద్ధితో ఆశ్రదంగా ఉండటకు సహాయం చేయండి. మీకే మహిమ, స్తుతి, ఘన మహిమ అంతా మీకు చెల్లిస్తా ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.